రైట్. పట్టాదారు పాస్ పుస్తకాల మీద గానీ, లేకపోతే జగన్ సర్వేరాల మీద జగన్ బొమ్మ తీసేయాలని నిర్ణయించడం ఇది సూపరిణామం అనుకోవచ్చా? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ విధానం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఖచ్చితంగా ల్యాండ్స్ అన్నీ కబ్జా చేస్తారు, వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోతాయనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. ఇప్పుడు ఆ భయం తొలగిపోతుంది అనుకోవాలా? ఇప్పుడు కేవలం భయం అనేది ఒక నిమిషం అండి, ఇది నేను సుజాత గారిని అడిగాను. ఓకే ఓకే అమ్మా, ఓకే సార్, ఓకే ఓకే. ఖచ్చితంగా అండి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా మనం ఎన్నో చోట్ల చూసుకుంటే కనుక మా భూములు కబ్జా చేశారని, మా స్థలాలు కబ్జా చేశారని ఎన్నో వేలల్లో జనాలు ఒక ఏమంటారు ఒక వెల్లువలాగా పొంగనూరులోనే కాదండి, రాష్ట్రం మొత్తం మీద ఎన్నో అర్జీలు ఇప్పుడు జనవాణి కార్యక్రమం చేస్తూ జనసేన ఆఫీస్ లో కానీ, అలాగే టీడీపీ ఆఫీస్ లో కానీ, లోకేష్ గారి దగ్గరకు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కానీ, అలాగే మన పొంగనూరులో కలెక్టర్ సమావేశంలో కానీ ఎన్నో చోట్ల ఇప్పుడు మా ల్యాండ్స్ కబ్జా చేశారని పెద్ద ఎత్తున జనాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అర్జీలు వచ్చినా 75 to 80% ల్యాండ్ల గురించే ఉంటున్నాయి సార్ రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి ప్రజల్లో అంటే ఒక అనకాపల్లిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ గారే శృంగవరం అక్కడ మండలంలో ఒక 600 ఎకరాల ల్యాండ్ ని కబ్జా చేసి సర్వే నెంబర్లతో సహా అవన్నీ బయటకు వచ్చినాయి. సో విశాఖలో తీసుకుంటే కనుక మనకి ఎన్ని భూ కుంభకోణాలు జరిగినాయి మనందరికీ తెలుసు. హైగ్రీమ భూమి కుంభకోణం కానీ, అలాగే దస్పల్ల ల్యాండ్స్ భూమి కుంభకోణం కానీ, అలాగే సిఎన్బిసి చర్చిల ఆస్తులు ఏదైతే కొట్టేయడం అయితే ఉందో కానీ, అలాగే మన ఎర్రమట్టి దిబ్బల దగ్గర లేఅవుట్లు వేయడం కానీ, విసన్నకోట దగ్గర లేఅవుట్లు వేయడం కానీ, అలాగే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తాం, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ తెరిపిస్తామని అనకాపల్లి కోడల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కూడా అమ్మేసి వాటిని కూడా వీళ్ళు ల్యాండ్స్ ని కూడా కబ్జా చేయాలని చూసిన విషయం కానీ, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సార్ అటు శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, ఇటు మన రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈ ప్రతి జిల్లాలోనూ భూ కుంభకోణాలు జరిగినాయి అన్న మాట వాస్తవం. అరెకరం ఉన్న భూమి గల హక్కుదారుడి దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద ఏమంటారు భూస్వాముల భూముల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టిన దాఖలాలు లేవండి. దసపల్ల రాజుల గారి భూములు అంటే మన అందరికీ తెలుసు. విశాఖపట్నం గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరికన్నా తెలుసుంటది. వారి యొక్క దాతృత్వం గాని, వారి యొక్క వంశ చరిత్ర గాని అందరికీ తెలుసు. వారి కుటుంబం వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన, ఎంతో మందికి భూములు దానం చేసిన దాతలు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర భూముల్ని బెదిరించి భయపెట్టి తక్కువ ధరకి, అంటే 100 రూపాయలు వాల్యూ ఉండదాన్ని 10 రూపాయలకి ఇచ్చి నువ్వు ఇస్తావా లేవా అని చెప్పి బెదిరించి లాక్కున్న భూములైతే గాని, రాష్ట్రం మొత్తం మీద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం అంటే భూ కబ్జాదారులు, భూ దోపిడీదారులని ఒక ముద్ర పడిపోయింది సార్. అదే కంటిన్యూ అవుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు టిఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని నియమించే అధికారం అటు కోర్టులకు కానీ, ఇంకా ఎవరికి హైకోర్టులకు కానీ, ఇటు జిల్లా కోర్టులకు కానీ ఎవరికి లేకుండా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని నియమించుకునేటట్టు. అలాగే సార్ అందులో ఇంకొక చిన్నది ఉన్నది, అంటే మన ల్యాండ్స్ గురించి ఎవరైనా పిటిషన్ వేస్తే కాకుండా సుమోటోగా కూడా కేసులు తీసుకునే ఒక వెసులుబాటు ఉంది సార్. అది చాలా దుర్మార్గం నిజంగా. అంటే మన ల్యాండ్ గురించి, మన దాని గురించి ఎవరో పిటిషన్ వెయ్యకపోయినా వాళ్ళే టీఆర్ఓలు సుమోటోగా తీసుకుని మీ ల్యాండ్ మీద మాకు డౌట్స్ ఉన్నాయి, మీరు ప్రూవ్ చేసుకోండి, 6 months లోపల మీరు ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మీరు హైకోర్టులకు వెళ్ళాలి అంటే మీరు అన్నారు ఇందాక డిజిటల్ పేమెంట్లు చేయలేరని. మరి అటువంటి సామాన్య రైతులు జిల్లా కోర్టుల్లో అవి విచారణ చేపట్టే అవకాశం లేకుండా హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఎక్కడో ఉన్న హైకోర్టులకి అటువంటి రైతులు ఎలా తిరుగుతారు సార్? అది చాలా దుర్మార్గమైన చర్య. ఆ విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందండి ల్యాండ్ టైటిలింగ్ విషయంలో. ఆ విషయంలో ప్రజలందరూ భయపడ్డారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వస్తే మనం ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టుకుని పక్క రాష్ట్రాలకు తరలిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల మీద తన బొమ్మలు వేసుకుంటున్నారు, అలాగే సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మలు వేసుకుంటున్నారు. రేపు ఈ ల్యాండ్ మాదే, మీరు అమ్ముకోవాలన్నా లేదంటే తనఖా పెట్టుకోవాలన్నా, ఇంక ఏది చేసుకోవాలన్నా కూడా అవకాశం లేకుండా చేసేసి
అలాగే ఎవరైనా ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి సార్, 2 పార్టీలు వస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూర్చుంటారు, సంతకాలు పెట్టుకుంటారు, ట్రాన్సాక్షన్లు అవుతాయి. అక్కడ అధికారి ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రార్ సంతకం పెడతారు, అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళు వీళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంట, అవి ఇవి పరిశీలిస్తారంటే ఇద్దరికి ఎస్ఎంఎస్లు పంపిస్తారండి సార్, అందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలంట ఆస్తి పేపర్లు. అంటే ఒక ఆస్తి పేపర్లు అంటే మన తెలుగు కుటుంబాలకి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల సంగతి వదిలిపెడితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ ఆస్తి పత్రాలంటే ఒక ఎమోషన్ సార్. అవి ఒక ధైర్యం, భరోసా. ఇంట్లో ఒక కూతురు పెళ్లి ఉంటే గాని, కొడుకు చదువుకైనా ఇస్తే గాని, ఒక అనారోగ్య సమస్య అనుకోకుండా అనారోగ్య సమస్య వస్తే గానీ ఈ ఆస్తి పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని అక్కడ Right. ఎమర్జెన్సీకి వాడుకుంటారు. అలాంటిది మీరు ఆస్తి Right. పత్రాలే శ్రీనాథ్ గారు, లేకుండా మీరు మనకి జిరాక్స్ టైం కాపీలు అవుతుంది, ఇస్తానంటే, టైం అవుతుంది. ఒక్క నిమిషం సార్, Right. జిరాక్స్ కాపీలు ఇస్తానంటే ఆ జిరాక్స్ ఏ కాపీలు విధంగా ఎంతమంది భయపెట్టి Right. అంటే చాలా దుర్మార్గంగా ఒక ఏమంటారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి. అది ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందండి దానికోసమే.